ఈ సెంట్రల్ విషయానికి వస్తే మేడం, బీజేపీ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకెళ్తున్నా కూడా అంటే నేషనల్ హైవేస్ కావచ్చు, అనేక రకాల చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి రకరకాల విమర్శలు. ఇప్పుడు ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంలో నడుస్తున్నటువంటి జంతర్ మంతర్లు నడుస్తున్నటువంటి ఇష్యూని మనం చూసుకున్నట్టయితే, ఏదైతే ఈ నీట్ పేపర్ విషయంలో లీకేజ్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఒక రకమైనటువంటి విధ్వంసం అక్కడ జరిగింది. సో పోలీసులు విపరీతమైనటువంటి లాఠీ చార్జ్ చేసి ఒక్కొక్కరిని విపరీతంగా గాయపరుస్తున్నారు. ఇది అరాచకం, ఈ ప్రజాస్వామ్యం కాదు, ఇది ప్రశ్నిస్తే ఇట్లా కొడతారా అనేది రకరకాల సోకాల్డ్ వ్యక్తులందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఏంటి మేడం అంటే అధికారం చేతిలో ఉంది కదా అనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా? అంటే ఒక అది ప్రశ్నిస్తే ఉద్యమాన్ని అణిచేస్తారా? ఏంటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అసలు? మేము ఏదో చేయాలని అనుకుంటే గనక మొదటి రోజే అక్కడ అసలు వాళ్ళెవరు ఉండేవాళ్ళు కాదు. జంతర్ మంతర్లు ఏదైతే వీళ్ళు పెట్టుకున్నారు, ఎందుకంటే దానికి పర్మిషన్ లేదు బేసిక్ గా. సో ఇప్పటి వరకు మీరు చూస్తే గడిచిన 12 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి పాలనలో మీరు చూస్తే అన్ని సంవత్సరం 2 సంవత్సరాలు రైతు ఉద్యమం పేరిట ఎంతో సరే, అందులో కొంతమంది నిజంగా జెన్యూన్ రైతులు ఉన్నారు. వాళ్ళని పక్కన పెడితే, వాళ్ళ కన్సర్న్స్ పక్కన పెడితే, ఆ రైతు ఉద్యమంలో కూడా మీరు చూస్తే ఖలిస్తానీ వాళ్ళు విపరీతమైనటువంటి విధ్వంసాన్ని సృష్టించారు. సంవత్సరం 2 సంవత్సరాలు అయినా మేము ఏమైనా మా ప్రభుత్వము అంటే వాళ్ళపైన ఏమైనా చేసిందా? ఇప్పుడు అదే కాంగ్రెస్ లో మీరు చూస్తే అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు గనక చూస్తుంటే కనీసము ఇలా కొంచెం రోడ్డు పైకి వచ్చి బయటకు వచ్చి గంట ఇలా కూర్చుంటే లాఠీలు విరిగిపోయేవి. జైల్లోంచి బయటకు వచ్చి రాకుండా బైండోర్ కేసులను పెట్టి లోపలేసేవాళ్ళు. కానీ 12 సంవత్సరాల్లో మేము ఏ ప్రజా ఉద్యమాన్ని కూడా వ్యతిరేకించలేదు, ఎప్పుడు అడ్డుపడలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని, ముఖ్యంగా రాజ్యాంగాన్ని చాలా బలంగా నమ్ముతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ప్రశ్నించడము, నిరసన తెలపడము ప్రతి వ్యక్తి యొక్క హక్కు. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఇక్కడ నిరసన పేరుతో మీరు శాంతియుతంగా నిరసన చెయ్యండి, ఎవ్వరు ఏమనరు. ఖచ్చితంగా మీ డిమాండ్లలో జెన్యూనిటీ ఉంటే గనక ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు ఏ ప్రభుత్వంలో ఒప్పుకుంటుంది, ఇది కాకపోతే అదైనా చర్చలకైనా వస్తారు, ఒక ఆమోదం యోగ్యంగా ఉండేదానికి వస్తారు. ఇక్కడ కూడా మీరు చూస్తే నీట్, అసలు ఒకసారి నీట్ దాని గురించి చూస్తే మే 3వ తారీఖున జరిగింది ఎగ్జామ్. ఆ నీట్ ఎగ్జామ్ అయితే జరిగింది. అఫీషియల్ గా అధికారికంగా మే 7వ తారీఖున ఎన్టీఏకి తెలిసింది ఏమని అందులో లీకేజ్ ఇష్యూస్ వచ్చాయని. తెల్లారి మరుసటి రోజునే ఆ పరీక్షను మేము క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పడము. అలాగే వెంటనే సిబిఐ ఇమ్మీడియట్ గా, కేంద్ర ప్రభుత్వం ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇమ్మీడియట్ గా ఏం చేశారు, సిబిఐని వేసి 13 మందిని దానికి లీకేజ్ లో ఉన్నటువంటి వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. దీనిపైన అంటే ఇష్యూ వచ్చింది. ఇప్పుడు అలా జరగడం చాలా తప్పు. ఎందుకంటే నీట్ అనేది నిజంగా చాలా, అదే చెప్తున్నాను, నీట్ పరీక్ష అనేది ఎంతో మంది కలలుగానేటటువంటి ఒక పరీక్ష, కష్టమైనటువంటి పరీక్ష. దాంట్లో కొంతమంది కింద స్థాయి ఉద్యోగుల వల్ల, వాళ్ళ స్వార్థం వల్ల లీకేజ్ జరిగింది, తప్పు జరిగింది. ఆ జరిగిన దానికి ధర్మేంద్ర ప్రధాన్ ప్రెస్ ముందుకు వచ్చి తెల్లారి ఆయనే ప్రెస్ ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాడు. ఇదే విద్యార్థులందరికీ, ఈ ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళకి కాదు, విద్యార్థి, నిజమైనటువంటి విద్యార్థి ఈ దేశంలో ఎవరైతే పరీక్షలు రాశారో వారందరికీ ఒక కేంద్ర మంత్రి ప్రెస్ ముందుకు వచ్చి తెల్లారి క్షమాపణ చెప్పాడు. చెప్పడమే కాకుండా అందులో ఉన్నటువంటి టెక్నికల్ ఉన్న లోటుపాట్లని సవరించుకుంటాము, ఇటువంటివి జరగకుండా చేస్తాము అని చెప్పి సిబిఐని వేసి అరెస్ట్ కూడా చేశారు. అంటే ఇష్యూ జరిగింది, జరగడం చాలా పొరపాటు, ఇష్యూ జరిగింది సంభవం, దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంది, ఆయన మంత్రి తీసుకున్నాడు, జరగకుండా చూడడానికి అన్ని చర్యలు చేశారు. ఇది జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు ఏమని, ఈ నిన్న చెప్పారు, నేను ఈ రోజు అనుకున్నా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా పెడతాము, పెట్టి ఎవరిని పదే చెప్తూ వచ్చారు, ఎవరిని వదిలిపెట్టేది లేదు దీనికి సంబంధించి అని చెప్పని కూడా స్పష్టంగా ఉంది. అంటే ఎవరైతే మాట్లాడాలో వాళ్ళు ఏం మాట్లాడాలో చెప్పారు, అంటే ఏం చెయ్యాలో అని చెప్పారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అంటే దానికి సంబంధించి ఇంకొక అంశం నీటికి సంబంధించిందంటే, అది మిగతా ఇప్పుడు ఐఐటి లాంటి ఆన్లైన్ లో పెట్టేది కాదు, ఆఫ్లైన్ లో వచ్చింది. దాన్ని కూడా సరి చేసుకుని లెస్ దాన్ ఎ మంత్, అంటే అలా జరిగిన తర్వాత లోపలే సిబిటి ద్వారా ఫుల్లీ కంప్యూటరైజ్డ్ చేసి రీ ఎగ్జామ్ పెట్టారు. నిన్న రిజల్ట్స్ కూడా వచ్చాయి. దాదాపు 12 లక్షల మందికి వాళ్ళు క్వాలిఫై కూడా అయ్యారు. అంటే జరిగింది, దాన్ని సరి చేసుకొని మళ్ళీ వచ్చారు, మళ్ళీ పెట్టారు. ఈసారి ఫుల్ గా కంప్యూటరైజ్డ్ చేసుకుని పెట్టారు. ఇది ఒక యాంగిల్ మనం చూద్దాం.
ఇప్పుడు ఆ సిజేపి అనేది ఉందో కాక్రోచ్ జనతా జనతా పార్టీ అని పెట్టుకున్నారు. ఆ కాక్రోచ్ జనతా పార్టీ కూడా స్టార్టింగ్ లో వాళ్ళు ఇలానే జంతర్ మంతర్ దగ్గర అభిజిత్ దీప్కే అని అతను ఎవరైతే స్టార్ట్ చేశాడో, సరే స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరు వాళ్ళు వచ్చి మేము చేస్తామని అనుకున్నారు, అంతవరకు బాగానే ఉంది. అంటే స్టూడెంట్స్ రావడంలో కూడా అక్కడ నిజంగా ఇప్పుడు చూస్తే స్టూడెంట్స్ ఎవరు లేరు ఒరిజినల్, అదే చెప్తున్నారు. మొదలైతే పెట్టారు. మీరు నిజంగా మేము ప్రశ్నించేది ఒకటే, నిజంగా ఇబ్బంది కలిగినటువంటి వాళ్ళకి మేము చాలా సానుభూతిగా ఉన్నాము, వాళ్ళకి చేయాల్సింది చేసింది ప్రభుత్వం. అంటే ఒరిజినల్ ఎవరైతే ఇబ్బంది పడ్డారు, ఇది అడ్డు పెట్టుకొని, అంటే ఈ నీటిని అడ్డు పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్చే విధంగా, దేశ వ్యతిరేకంగా ఒక కుట్రలు పన్నే విధంగా జరుగుతున్నప్పుడు మీరు ఆ ప్యాటర్న్ చూడండి ఒకసారి. సిమిలర్ ప్యాటర్న్ మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మీకు ఏదైనా ఇబ్బంది కలిగింది, ఆ స్టేజ్ పైన నిజంగా బాధితుడు అంటే బాధిత విద్యార్థి ఒక్కడైనా ఉన్నాడా అండి? నేను అడుగుతున్నా మిమ్మల్ని. నీట్ పరీక్ష రాసిన వాడు, నేను బాధితుడు అని చెప్పుకున్నవాడు ఒక్కడైనా ఉన్నాడా? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా స్టేజ్ పైన ఉన్నారా? అసలు వాళ్ళు ఉన్నారా? వాళ్ళు కదా ఉండాలి. మిగతా ఇప్పుడు మనం సపోర్ట్ వస్తాం, ఉన్నామని చెప్తారు. కానీ వీళ్ళు ఏం చేశారు, ఈవెన్చువల్లీ ఏంటి, ఈ పేరుని అడ్డుపెట్టి వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలి. మొదట్లో సిఏఏ జరిగింది కదా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని. అప్పుడు కూడా ఒకటే వీళ్ళకి ప్రతి యూసీసీ వచ్చినా సిఏఏ అని వచ్చినా ఏది వచ్చినా ఒకటే మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఏంటి, ఫస్ట్ ఒక కారణం చూపిస్తారు, ఆ తర్వాత ఎవరెవరు చేరారో వారందరు చేరతారు. ఆ పేర్లు కూడా మీకు చాలా సింపుల్ గా చెప్పేస్తే మీకు అర్థమైపోతుంది అంటే దీనిలో ఏం జరుగుతుంది అనేది. ఒక ఆస్పెక్ట్ మనం మాట్లాడేసుకున్నాం. సెకండ్ దాంట్లో సరే వీళ్ళు స్టేజ్ పైన వాళ్ళు ఎవ్వరూ లేరు, వీళ్ళే ఫస్ట్ తింటున్నారు, అక్కడే తాగుతున్నారు, ఇంకా అనకూడదు. కానీ స్టూడెంట్ నిరసన పేరుతోటి ఎన్నెన్ని అంటే చూడకూడనివన్నీ, అసభ్యకరంగా ఉండే అశ్లీలంగా ఉండేటటువంటివన్నీ చేస్తున్నారు. అయినా సరే సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు ఉంటారు కదా, దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అమ్మాయిలు అయితే గనక చాలా ఘోరంగా చేస్తున్నారు. ఒకడైతే గనక మనం చూసాము, అతని ప్రైవేట్ పార్ట్ బయట జనాలకు చూపించుకుంటూ ఏదో చూపిస్తుంటాడు. ఇంకొకడు వచ్చినేమో ఇక్కడ చాలా నేను తీవ్రంగా ఖండిస్తుంది ఒకటండి, ఒక లేడీ జర్నలిస్ట్ ని, నేషనల్ రిపోర్టర్ ని, మీరు నేను ఆ వీడియో ఒకసారి జూమ్ చేద్దాముడు, ఇంతకంటే దారిని. ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత మీరు దాన్ని ఇంకా స్టూడెంట్ మూవ్మెంట్ అనే నిజంగా మీరు అంటారా? మీరే చెప్పండి. మేము ఇక్కడ ఇది స్టూడెంట్ యాక్టివిటీ కాదు, ఇబ్బంది వాళ్ళది కాదు అని చెప్పడం లేదు, కానీ ఆ పేరు కనిపిస్తుంది. ఒక లేడీ జర్నలిస్ట్ ని పట్టుకొని అంతమంది తాకరాని చోట్ల తాకుతూ అసభ్యంగా చేయడమే కాకుండా అసలు చూడండి ఇంతటి చేస్తున్నారు. ఒక లారీ నిండా ట్రక్కు నిండా రాళ్ళు పెట్టుకున్నారండి, ట్రక్కు నిండా రాళ్ళు పెట్టుకున్నారు. అదే చెప్తున్నాను కదా, ఇంత ఘోరంగా చేస్తున్నారు. ఇప్పుడు ఆ చేసేవాళ్ళు విద్యార్థులు అంటామా? చెప్పండి, ఏమంటాం వాళ్ళని? పోలీసులని రాళ్ళు తీసుకొని కొట్టారు, పెప్పర్ స్ప్రేలతో కొట్టారు. పెప్పర్ స్ప్రేలతో వాళ్ళని కొట్టడం కాకుండా ఒక ట్రక్కు లారీ నిండా రాళ్ళు తెచ్చుకొని పెట్టి ఉంచుకున్నారు. నిజంగా మీకు సమస్య నీటి దాని గురించి అని అంటే ఆల్రెడీ ఇందాక చెప్పిన చర్యలు తీసుకున్నారు. అయినా సరే మళ్ళీ పార్లమెంట్ జరుగుతోంది. పార్లమెంట్ సంబంధించి అంతకు ముందే జేపీ నడ్డా ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన, ఇంకొక జితేంద్ర సింగ్ అని చెప్పని ఇంకొక మంత్రి కూడా వీళ్ళతో చర్చలకు అని చెప్పని వాళ్ళని పిలిపించారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు. పార్లమెంట్ తెల్లారి మొదలవుతుంది కాబట్టి పార్లమెంట్ ఇప్పుడు వీళ్ళందరినీ ప్రభుత్వాలు ఎందుకు ఎన్నుకుంటామండి? అసలు ఓటింగ్ ఎందుకు పెట్టారు? ఇలా ప్రజా సమస్యలు వస్తే పార్లమెంట్ లో ప్రతినిధులు మాట్లాడాలని కదా. సో ఇక్కడ జరిగింది ఏంటి, విద్యార్థుల పేరుతో మొదలు పెట్టినటువంటి ఇది ఈ రోజున అక్కడ మహిళల పైన అసభ్యంగా ప్రవర్తించడం దగ్గరతో మొదలు పెట్టి పోలీసుల పైన పెప్పర్ స్ప్రేలు ఏంటి, లేదంటే కేరళ కాంగ్రెస్ ఎంపీలు బస్సుల్లో ఇక్కడ ఢిల్లీకి వస్తే బస్సులో ఢిల్లీ పోలీసులు చితకొడుతున్నాడు కేరళ కాంగ్రెస్ ఎంపీ. అదే కాకుండా ఇప్పుడు నిన్న చూడండి ఖలిస్తానీ వాళ్ళు కత్తులు పట్టుకొని చంపేస్తామని అసలు అక్కడ ఇచ్చిన స్లోగన్స్. నేను అదే చెప్తున్నాను, అక్కడ జోసెఫ్ అదే ఇందాక అనుకున్నాం కదా, వెళ్ళింది ఒక దానికి. ఇక్కడ కూడా అంతే, మీరు నీటి గురించి మాట్లాడాలి, నీటి గురించి ప్రశ్నించండి. మీరు ధర్మేంద్ర ప్రధాన్ గురించి మాట్లాడాలి, ఆ స్లోగన్ ఇవ్వండి, తప్పలేదు. అంతవరకు మీకు హక్కు ఉంది, అంతవరకు చెయ్యండి అంతవరకు. కానీ
భరతమాతకి ఎంతమంది మొగుళ్ళు, ప్రధానమంత్రిని చంపేస్తాము, అతని ముక్కలు చేస్తాము అని ఒకడంటే, ఇంకొకడు ఏమంటాడు ఈ చికెన్ నెక్ అని ఉంటుంది కదా మనకి నార్త్ ఈస్ట్ లో, ఏదైతే చైనాకి మనకున్న చాలా సెన్సిటివ్ బార్డర్ అది, ఆ చికెన్ నెక్ ని మేము బ్రేక్ చేస్తాము. ఇంకొకడేమో ఆర్టికల్ 370 మళ్ళీ రద్దు చేసి కాశ్మీర్ లో ఏమంటారు పాకిస్తాన్ కి అప్పచెప్పాలి, లేదంటే కాశ్మీర్ కి స్వతంత్ర ప్రతిపత్తి రావాలి, లేదంటే జిహాదీ ఏమంటారు జిహాదీ స్లోగన్ చేయడము. ఈ రోజు నిన్న చూడండి మీరు, ఒకడు ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాగ్ పెట్టుకొని వేసుకొని వస్తాడు, ఇంకొకడేమో పాకిస్తాన్ జిందాబాద్ అంటాడు, ఇంకొకటి వచ్చి అక్కడికి వచ్చి హిందూ ధర్మాన్ని ముఖ్యంగా సీతారాముల్ని రాముడు ఇంకా నేను అనకూడదు గాని ఇంకోటి ఏదో మాట్లాడుతున్నాడు. ప్రధానమంత్రిని చంపేస్తామని, పార్లమెంట్ ని కూల్చేస్తామని, నేపాల్లో లాగా ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చేస్తాము అని, మాకు ఏమంటారు సంబంధం లేని విషయాలు. నీటి పరీక్షకి విద్యార్థుల దానికి ఆర్టికల్ 370 సంబంధం. ఇది నిజంగా విధ్వంసం కాకపోతే ఖలిస్తాన్ని కత్తులు పట్టుకొని రావడం ఏంటి, రాళ్లు తీసుకుని పోలీసులు కొట్టడం ఏమిటి, పోలీసుల పైన అది పోలీసులు కొట్టారు అంటే ఫస్ట్ రోజే కొట్టేవాళ్ళండి. వీళ్ళు ఎప్పుడైతే మామూలుగా కార్యక్రమం చేయాలి కానీ వీళ్ళు రాళ్ళు తీసుకుని ఎదురు తయారు చేయడం ఏంటంటే, పోలీసులు రాళ్ళు తీసుకుని ఎదురుతారు కాదు, మీకు కావాలంటే ఆ వీడియోలు కూడా ఉన్నాయి. నేను మొత్తం అంతా కూడా అంటే సోషల్ కళ్ళు మూసుకోవట్లేదు, మనం చర్చించుకున్న సెలెక్టివ్ జర్నలిజం ఉంటే దాన్నే మరి, అందుకే ఆమెని గంజాయి మొక్క అనేది, ఆమెను వేరే ఊరికనే అన్నారు, అందుకనే ఆమెను గంజాయి మొక్క అంటారనమాట. డబ్బులకు అమ్ముడు పోయినటువంటి గంజాయి మొక్కలు వీళ్ళంతా. మీరు విద్యార్థి పరిస్థితిని చూపించాలనుకున్నప్పుడు అదే చూపించండి. అలానే విద్యార్థి పేరుతో ఉన్నటువంటి ఈ దేశ వ్యతిరేక వీళ్ళు విద్యార్థులు కాదు.